తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఈ నెల 6వ తేదీ నుంచి విచారణ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కొందరు ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని కోరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం సూచనల మేరకు ఇప్పటికే గడ్డం ప్రసాదరావు విచారణను ప్రారంభించారు. ఇప్పటి వరకు పార్టీ మారిన 4 ఎమ్మెల్యేలను స్పీకర్ కార్యాలయంలో విచారణ జరిపారు. ఇక మిగిలిన 6 ఎమ్మెల్యేలను విచారించేందుకు తమకు 2 నెలల గడువు కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 6వ తేదీ నుంచి తిరిగి స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ ప్రారంభిస్తున్నారు. 4 ఎమ్మెల్యేలకు ఈ మేరకు విచారణ చేయాలని నిర్ణయించారు. పార్టీ మారినట్లుగా ఆరోపణలున్న పోచారం శ్రీనివాసులు రెడ్డి, ఆర్కేపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్లను విచారించాలని నిర్ణయించారు. 6వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్ పిటిషన్లపై విచారిస్తారు. 7వన పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్కేపూడి గాంధీ విచారణ జరగనుంది. తిరిగి 12వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్పై రెండోసారి విచారణ జరగనుంది. 13న పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్కేపూడి గాంధీల పిటిషన్లపై రెండోసారి విచారణ జరుపుతారు.